హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డెలివరీ బాయ్స్కి సైతం ఒక మంచి మనసు ఉండి ఒక ఆమె ప్రాణాలని కాపాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఈ గత వారంలో జరిగిన సంఘటన ఇది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మనకు తెలుసు క్యాపిటల్ సిటీ. అక్కడ ఐటీ పార్క్ ఏరియా, అంటే మనకు కనుక మన హైటెక్ సిటీ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఐటీ పార్క్ ఏరియా ఉంటుంది. తారామణి ప్రాంతం అనేది ప్రాంతంలో ఒక డెలివరీ బాయ్ అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో, జనరల్గా మనకు తెలిసి ఈ మెట్రో నగరాల్లో ఫుడ్ కానీ ఏవైనా అర్ధరాత్రులు కూడా అన్ని సర్వీస్ దొరుకుతున్నాయి ఈ రోజుల్లో. ఈ బ్లింకిట్ ఇట్లాంటి 5 minutes డెలివరీ, 10 minutes డెలివరీ వచ్చిన తర్వాత ఫుడ్ కానీ ఏదైనా దొరుకుతుంది. సో తెల్లవారులు వర్క్ జరుగుతూనే ఉంటుంది నగరం అంతా కదా. అట్లా ఎవరో ఒకరు బుక్ చేశారు. ఒక బ్లింకిట్ ఏదో సంథింగ్ 5 minutes డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్గా వెళ్ళడానికి ఆయన కవర్ తీసుకుని వెళ్తున్నాడు. కానీ కవర్లో ఏం ప్యాక్ చేస్తున్నారు కనిపిస్తుంటుంది, మరి సీల్లో ఏముండవు. కొన్ని దాంట్లో ఎలకల మందు ప్యాకెట్లు ఉన్నాయి. ఈ అర్ధరాత్రి 1 గంటకు 2 ఎలకల మందు ఎందుకు బుక్ చేశారా అని డౌట్గా వెళ్తున్నాడు పాప అతను. తీరా తన తారామణి ఎక్కడ ఏరియాలో ఎవరైతే అడ్రస్ ఉందో డెలివరీ ఇవ్వడానికి ఎగిలాడు. అది సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉంటారు వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు. ఆ ప్రాంతం ఆ విల్లాకి లోపలికి వెళ్ళాడు. ఇవ్వడానికి బెల్ కొట్టాడు. బెల్ కొడితే ఒక ఆవిడ ఏడుస్తూ దుఃఖం చేస్తూ బాగా ఆందోళనగా ఉంటూ డోర్ తీసిందట పాపం. తీయగానే ఈయనకు డౌట్ వచ్చింది. చేతుల్లో ఎలకల మందు ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది, ఆందోళనగా ఉంది. ఏమైంది మేడం ఏడుస్తున్నారు అన్నాడు. ఇతను కవర్ ఇవ్వకుండానే, ఎందుకు మీకు అవసరం లేదు, నాది ప్యాకెట్ నాకు ఏంటంటే, ఈ రాత్రి మీరు ఎలకల మందు ఆర్డర్ చేస్తున్నారని నాకు డౌట్గా ఉంది. ఎలకల మందు ఏమైనా అవసరం ఉంటే మార్నింగ్ మధ్యాహ్నం చేస్తారు, సరదాగా బయటకు వెళ్ళినప్పుడు వస్తూ కొనుక్కొచ్చుకుంటారు. అర్ధరాత్రి అర్జెంట్ ఏముంది అంటే మీకు అనవసరం, నా మందు నాకు ఇచ్చేయండి అంటే ఇంక డౌట్ వచ్చేసింది. ఎందుకంటే కొంచెం కామన్ సెన్స్ మానవతా దృక్పథం ఉన్నవాడు కదా. ఇది ఖచ్చితంగా ఆమె ఏదో సూసైడ్ చేసుకోవడే అవకాశానికి కోసం ఉన్నట్టుందని చెప్పి, లేదు నేను ఇవ్వనని చెప్పేసి రిజెక్ట్ చేసి, ఆమె ఎంత చేసినా కూడా మీరు కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదని చెప్పి ఆయనే రిజెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసి, ఇట్లా నేను ఈ సంఘటన అనుభవాన్ని ఎదురు చూశానని చెప్పి, జనరల్గా ఆయన అంటే కంటెంట్ క్రియేటరు. జనరల్గా ఆయన తరచూ సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తుంటారు కదా, తన అనుభవాన్ని పోస్ట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు సోషల్ మీడియా నెట్టిట్లో మొత్తం ప్రశంసలు. ఎందుకంటే ఒక మనిషిని ప్రాణాలు కాపాడడం అంటే మామూలు విషయం కాదు, మరో జన్మ ఇచ్చినట్టు. సో ఆ రాత్రి ఆయన 6 సెన్స్ పనిచేసి నువ్వు కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు అనుకుంటూ ఆయన వెళ్ళడం అంటే ఖచ్చితంగా ఒక మనిషి ప్రాణాలు కాపాడాడు. ఇట్లాంటి అన్సన్ టెర్రరిస్ట్ ఉంటారు, వాళ్ళని ఎప్పుడైనా మనం విశ్వసించాలి. దాంతో ఇప్పుడు అతను మాత్రం తమిళనాడు హీరోగా ఇప్పుడు నిలబడ్డాడని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే టెన్షన్లో ఉన్నప్పుడు ఫస్ట్ మనకు సైకలాజికల్గా మైండ్ పనిచేయదు, కానీ అతను ఆలోచించి అతను చేసిన పనికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.